సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే 195 మంది అభ్యర్థులతో మొదటి జాబితా విడుదల చేసిన బీజేపీ రెండవ జాబితాపై దృష్టి పెట్టింది. ఒడిశా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, చండీగఢ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల కోర్ గ్రూప్ సభ్యులతో బీజేపీ అగ్రనేతలు సమావేశమయ్యారు. అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగింది. అయితే 2-3 రోజుల్లో బీజేపీ లోక్సభ అభ్యర్థుల రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెండో జాబితాలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, రాజస్థాన్ సహా అనేక రాష్ట్రాల అభ్యర్థుల పేర్లు ఉండవచ్చు. మొదటి జాబితా మాదిరిగానే రెండవ జాబితాలో కూడా వివాదాస్పద వ్యక్తులను దూరంగా ఉంచాలని భావిస్తోంది. అయితే బీజేపీ తన తొలి జాబితాలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారికి టికెట్లు ఇవ్వలేదు. మరోవైపు తెలంగాణలో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. తొలి జాబితాలో 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన అధిష్టానం మిగతా 8 మంది అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. 8 లోక్సభ స్థానాలకు గాను ఒక్కో చోట నుంచి 3 పేపర్లు సూచిస్తూ అధిష్టానానికి రాష్ట్ర కమిటీ నివేదిక అందించింది. అయితే కాంగ్రెస్ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలని బీజేపీ కేంద్ర నాయకత్వం యోచిస్తోంది. ఏపీ విషయానికి వస్తే పొత్తుల అంశం ఇంకా కొలిక్కి రాలేదు. చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవేళ బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు కుదిరితే తమకు కేటాయించే స్థానాలు బట్టి అభ్యర్థుల ఎంపిక ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ స్థానాల్లో బలమైన అభ్యర్థులు బరిలోకి దించేందుకు కసరత్తు చేస్తోంది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే 195 మంది అభ్యర్థులతో మొదటి జాబితా విడుదల చేసిన బీజేపీ రెండో జాబితాపై దృష్టి పెట్టింది. ఒడిశా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, చండీగఢ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల కోర్ గ్రూప్ సభ్యులతో బీజేపీ అగ్రనేతలు సమావేశమయ్యారు. అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగింది. అయితే 2-3 రోజుల్లో బీజేపీ లోక్సభ అభ్యర్థులు రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శివ, 2-3 రోజుల్లో బీజేపీ లోక్సభ అభ్యర్థుల రెండో జాబితా విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం బీజేపీ లోక్సభ అభ్యర్థుల రెండవ జాబితాకు సంబంధించి కసరత్తు అయితే జరుగుతోంది. నిన్న సుదీర్ఘంగా సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన ఈ కోర్ గ్రూప్ సమావేశం రాత్రి అర్ధరాత్రి దాటే వరకు కూడా ఈ సమావేశం జరిగింది. నిన్న మొత్తం హర్యానా, చండీగఢ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా మొత్తం కోర్ గ్రూప్ సభ్యులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఒక్కొక్క రాష్ట్రానికి మినిమం గంట నుంచి గంటన్నర వరకు ఈ సమావేశం జరిగింది. నిన్న ఏపీకి సంబంధించిన కోర్ గ్రూప్ సభ్యులు అంటే ఇటు పురంధేశ్వరి, మరోవైపు సోము వీర్రాజు ఇద్దరు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో అన్ని స్థానాలకు సంబంధించి 175 లోక్సభ అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలకు సంబంధించి మొత్తం వారు ఒక నివేదికనైతే ఇచ్చారు. ఎక్కడ పార్టీ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి, బలాబలాలు, పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దానిపై ప్రధానంగా వారు ఒక నివేదికను ఇచ్చారు. గతంలో కూడా రాజ్నాథ్ సింగ్ అలాగే శివప్రకాష్ జీ బీజేపీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ బిఎల్ సంతోష్తో పాటు శివప్రకాష్ ఉంటారు. శివప్రకాష్ కూడా ఇటు ఏపీలో పర్యటించి మొత్తం పార్టీ పరిస్థితిపై
మొత్తం బీజేపీ నేతలందరితో కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. తర్వాత పురంధేశ్వరి కూడా పొత్తులో వెళ్ళాలా విడిగా వెళ్ళాలా అనే దానిపై కూడా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అందరితో చర్చించారు. కొంతమంది పొత్తుకు మొగ్గు చూపినప్పటికీ మరి కొంతమంది ఒంటరిగానే వెళ్ళాలని పొత్తు లేకుండా వెళ్ళాలని తెలిపినట్టుగా తెలుస్తుంది. కానీ ఎక్కువ మంది పొత్తుతో వెళ్తేనే బీజేపీకి లాభం చేకూరుతుంది అనేది ప్రధానంగా కొంతమంది ఎక్కువ మెజార్టీ బీజేపీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగా నిన్నైతే మాత్రం జరిగిన సమావేశంలో పొత్తులపై ఎటువంటి చర్చకు మా ముందు రాలేదు, మా మధ్య ఎటువంటి చర్చ జరగలేదు అనేది ప్రధానంగా పురంధేశ్వరి తెలిపారు. మరి తర్వాత సోము వీర్రాజు కూడా అదే వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తంగా 25 లోక్సభ స్థానాలకు సంబంధించి ఇటు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అన్ని స్థానాలకు సంబంధించి మొత్తం అక్కడ నిన్న చర్చలు జరిగాయి. దాని గురించి తప్ప పొత్తుల గురించి మా మధ్య ఎటువంటి ప్రస్తావనకు రాలేదు, ఎటువంటి చర్చ జరగలేదు అనేది ఇరువురు కూడా సోము వీర్రాజు పురంధేశ్వరి కూడా తెలిపారు. కానీ ఇంకోవైపు అంతర్గతంగా పొత్తులు కుదిరాయనేది కొంత అంతర్గత చర్చలు అయితే జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ అంటే పొత్తుల వ్యవహారం సీట్ల సర్దుబాటు అనేది అధిష్టానం చూసుకుంటుంది. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మేము కట్టుబడి ఉంటామనేది ప్రధానంగా ఏపీ బీజేపీ నేతలు కానీ పురంధేశ్వరి కానీ సోము వీర్రాజు కానీ మీడియా చెప్తున్న వ్యాఖ్యలు అయితే మనం గతంలోనూ చూస్తున్నాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొంది. కానీ నిన్న అసంతృప్తిగా ఈ చర్చలు ముగిశాయి, సమావేశం ముగిసింది అనేది పురంధేశ్వరి నిన్న మీడియాతో మాట్లాడుతూ కూడా తెలిపారు. ఈరోజు మరోసారి ఏపీ బీజేపీ నేతలతో మరోసారి సమావేశం కానున్నారు. అంటే సుదీర్ఘంగా నిన్న అర్ధరాత్రి వరకు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కోర్ గ్రూప్ సభ్యులతో సమావేశం జరిగినప్పటికీ కూడా అంటే వీరందరి నుంచి కూడా ఆయా రాష్ట్రాల్లో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎవరెవరు పోటీలో ఉన్నారనేది ఒక నివేదికను తయారు చేసి వారి యొక్క అభిప్రాయం అనేది కోర్ గ్రూప్ సభ్యుల అభిప్రాయం అనేది నేను సేకరించారు. తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా పాల్గొంటారు. కాబట్టి వారు తీసుకున్న నిర్ణయమే తుది నిర్ణయంగా ఉంటుంది. ఆ సమయంలో నిర్ణయించిన అభ్యర్థుల జాబితాని ఫైనల్గా అభ్యర్థుల రెండో జాబితా ప్రకటన చేస్తారు. దానిలో భాగంగానే ఈరోజు మళ్ళీ రేపు కూడా ఈ కోర్ గ్రూప్ సమావేశాలు జరిగే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. జరిగిన తర్వాత మరో 2 రోజుల్లోనే రెండవ జాబితా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగిన తర్వాత రెండవ జాబితా బీజేపీ రెండవ జాబితా ప్రకటిస్తారు. దానికి సంబంధించి ఈలోపే ఈ ఏపీ పొత్తుల వ్యవహారం కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు ఏపీ జనసేన అధినేత ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు ఢిల్లీ రాబోతున్నట్లు కూడా సమాచారం ఉంటుంది. ఇటు చంద్రబాబు కూడా ఢిల్లీ వస్తున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ కూడా ఒక జాతీయ మీడియా నిర్వహించిన కాన్క్లేవ్లో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ వస్తున్నట్లుగా తెలుస్తుంది. కానీ అధికారికంగా ఎవరిని కలుస్తారు ఏంటి అనేది మాత్రం అధికారిక సమాచారం లేదు. కానీ ఢిల్లీ వచ్చేది మాత్రం చంద్రబాబు ఒక జాతీయ మీడియా నిర్వహిస్తున్న ఒక సమావేశానికి అటెండ్ అయ్యేందుకు చంద్రబాబు వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇటు పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నారు. కానీ ఇద్దరు వేరువేరుగా వచ్చిన తర్వాత రాత్రికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుస్తారు. కలిసిన తర్వాత పొత్తులపై ఒక క్లియర్గా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. మరోవైపు ఎన్డీఏలో కూడా చేరేందుకు కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సీట్ల షేరింగ్ సంబంధించి కూడా అధిష్టానం పెద్దలు ఇటు చంద్రబాబు ఇటు బీజేపీ అగ్రనేతలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా నేను కోర్ గ్రూప్లో వారి అభిప్రాయాలు మాత్రమే నేను తీసుకున్నట్లుగా కూడా మనకైతే సమాచారం ఉంది. ప్రసూన శివ, అయితే తొలి జాబితాలో చోటు దక్కని వారికి రెండో జాబితాలో దక్కే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? అంటే అక్కడ ఈక్వేషన్ చూసుకుని మొత్తం అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించి గతంలో ఆ 16 రాష్ట్రాలకు సంబంధించి కోర్ గ్రూప్ సభ్యులతో సమావేశం జరిగింది. నిన్న దాదాపు 6-7 రాష్ట్రాలకు సంబంధించిన కోర్ గ్రూప్ సభ్యులతో సమావేశం జరిగింది. ఇక మొత్తం నెక్స్ట్ మొదట ఏదైతే 16 రాష్ట్రాలకు సంబంధించి సమావేశం జరిగిందో వారికి సంబంధించి నిన్న జరిగిన కోర్ గ్రూప్ సభ్యులకు సంబంధించి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం రేపు జరగబోతుంది. జరిగిన తర్వాత రెండవ జాబితాలో మొదటి జాబితాలో లేని వారి పేర్లు కానీ ఇప్పుడు రెండవ జాబితాలో ఏదైతే మళ్ళీ కోర్ గ్రూప్ సభ్యులతో సమావేశమయ్యారో ఆ రాష్ట్రాల్లో బలాబలాలు కానీ పొత్తులకు సంబంధించి సీట్ల సర్దుబాటు గురించి మిత్రపక్షాలకు ఏ సీట్లు కేటాయించాలి అనేది కూడా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత రెండవ జాబితాలో ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. కానీ మొత్తంగా 543 స్థానాల్లో సిట్టింగ్ స్థానాలు చాలా మందికి 90 నుంచి 100 మంది సిట్టింగ్ లోక్సభ అభ్యర్థులకు ఉద్వాసన పలికే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. మరోవైపు సీనియర్లు వృద్ధాప్యం వయసు పైబడిన వారు కానీ 2 నుంచి 3 సార్లు లోక్సభకు పోటీ చేసిన వాళ్ళు కానీ అటువంటి వారిని కూడా పక్కన పెట్టి యువతకు ఎక్కువగా అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే ప్రధానంగా కనిపిస్తుంది. దానిలో భాగంగానే ప్రతిదీ కూడా గెలుపు లక్ష్యంగా గెలుపు గుర్రాలను బరిలోకి దించే విధంగా కూడా బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. దానిలో భాగంగానే కోర్ గ్రూప్ సమావేశాలు ఒకరోజు సమావేశంలో సరైన చర్చలు జరగకపోయినప్పటికీ మళ్ళీ రెండవ రోజు మొదటి రోజు అసంతృప్తిగా ముగిసినప్పటికీ రెండో రోజు కూడా సమావేశాలు జరిపి వారి నుంచి ఖచ్చితమైన ఫీడ్బ్యాక్ తీసుకుని అంటే మొదటి రోజు వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పటికీ మరి ఇంటర్నల్గా మరొకసారి వేరొక వారితో చర్చించి మళ్ళీ రెండో రోజు మళ్ళీ కోర్ గ్రూప్ సభ్యులతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. దానిలో భాగంగా నిన్న ఏపీకి సంబంధించిన నేతలతో కోర్ గ్రూప్ సభ్యులతో సమావేశం అనేది దాదాపు గంట సేపు జరిగినప్పటికీ కూడా లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి వారి నుంచి ఫీడ్బ్యాక్ వారి యొక్క సమాచారం తెలుసుకున్నప్పటికీ కూడా వారి అభిప్రాయాలు తీసుకున్నప్పటికీ మళ్ళొకసారి ఈరోజు సమావేశం జరగబోతుంది. అంటే ఏం జరగబోతుంది, నిన్న జరిగిన చర్చలు ఏంటి అంటే అంతర్గతంగా ఏం చర్చలు జరిగినా అది మీడియా కానీ ఎవరికి కూడా చెప్పని పరిస్థితి ఉంటుంది. కానీ పైకి మాత్రం ఈ అన్ని నియోజకవర్గాలకు సంబంధించి అయితే చర్చ జరిగింది. మా మధ్య పొత్తులకు సంబంధించి చర్చ రాలేదు అని చెప్తున్నప్పటికీ
కూడా అంతర్గతంగా కూడా చర్చలు జరిగినట్లుగా కూడా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అయితే అందుతుంది. మళ్ళీ రెండో రోజు కూడా ఈ రోజు కూడా సమావేశం ఉండబోతుంది అనేది పురంధేశ్వరి, సోము తెలిపారు. కానీ ఈ రోజు ఏం జరగబోతుంది అంటే, ఈ రోజు ఒకవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ రాబోతున్న నేపథ్యంలో మళ్ళా ఈ రోజు వీరిద్దరు సమావేశం కావడం అంటే, ముందుగానే జేపీ నడ్డాతో పురంధేశ్వరి సమావేశం అవుతారా, లేదా సాయంత్రం కోర్ గ్రూప్ సభ్యులతో సమావేశం అవుతారా, అసలు ఏం జరగబోతుంది అంటే, మీటింగ్ ఉంది అని చెప్పినప్పటికీ కూడా మధ్యలో కొన్ని జరిగే పరిణామాల నేపథ్యంలో అటువంటి మీటింగ్లు కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ కూడా గతంలో మనం అనేక సార్లు చూసాం. కానీ ఇప్పుడు మళ్ళీ అసంతృప్తిగా నిన్న ముగిసింది కాబట్టి ఈరోజు మరొకసారి సమావేశం జరుగుతుంది అనేది వారు నిన్న కోర్ గ్రూప్ సభ్యులు చెప్పిన వ్యాఖ్యలు మనం చూసాం. కానీ ఈరోజు ఇటు పొత్తులో ఉన్న జనసేన, బీజేపీ, అలాగే టీడీపీ, జనసేన పొత్తులో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మూడు కలిసి పొత్తులోకి వెళ్ళబోతున్నాయి అనేది అంతర్గతంగా చర్చలు ముగిశాయి. దాని గురించి చర్చించేందుకు ఢిల్లీ వస్తున్నారనేది ఒక సమాచారం. మరోవైపు ఎన్డీఏలో ఆల్రెడీ చేరేందుకు చంద్రబాబు అంగీకరించారు. ఒక ఏకాభిప్రాయానికి బీజేపీ అగ్రనాయకత్వం, చంద్రబాబు వచ్చారు అనేది ప్రధానంగా మరొక సమాచారం అయితే అందుతుంది. దానిలో భాగంగానే ఇటు ఆంధ్రకు సంబంధించిన అగ్రనేతలిద్దరు కూడా, పార్టీల అధినేతలిద్దరు కూడా, చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వస్తున్నారనేది సాయంత్రం రాత్రి అమిత్ షాతో కలిసి ఈ పొత్తుల వ్యవహారం, సీట్ల సర్దుబాటు, ఎన్డీఏల చేరిక, దీనికి సంబంధించి ప్రధానంగా ఈరోజు సమావేశమైన తర్వాత రేపు లేదా ఎల్లుండి ఒక అధికారిక ప్రకటన చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఇక రెండవ జాబితాకు సంబంధించి మొదటి జాబితాలో ఎవరికైతే అవకాశం దక్కలేదో అటువంటి వారికి రెండవ జాబితాలో ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. ఇక తెలంగాణకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి కూడా రెండవ జాబితాలో ప్రకటించే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ శివ.